శ్రీమాత్రే నమః. మనం ఈరోజు ఏ లగ్నం వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి గృహపరంగా ఎటువంటి దోషాలు వాళ్ళకి ఉంటాయి, ఒకవేళ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. ఒక్కొక్క లగ్నానికి చతుర్థాధిపతి మారుతూ ఉంటాడు. ఆ రకంగా వాళ్ళు ప్రత్యేకంగా దేని మీద శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మనకి లగ్నం మన జన్మజాతకం ఎంత ప్రభావం చూపిస్తుందో మన వాస్తు కూడా అంతే ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దాని విషయాల్లో తెలుసుకోవాలి. ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే కన్యా వాళ్ళకుండా గొప్ప క్వాలిటీ ఏంటంటే మేనేజింగ్ స్కిల్స్ బాగుంటాయి. ఏదైనా సరే చూసి నేర్చేసుకోగలుగుతారు కన్యవారు. అలాగే 4వ స్థానము గురువు అవుతాడండి కన్యా లగ్నం వారికి. గురువు అయినప్పుడు గురుగ్రహం కనుక పాడైందా, లేకపోతే ధనస్సు రాశిలో మీకు ఏదైనా పాపగ్రహాలు ఉన్నాయా, మొట్టమొదటిగా అసలు మీ పేరు మీద గృహం తీసుకోవచ్చా లేదో చూసుకోవాలి. లేదంటే మీ భార్య పిల్లల పేర్ల మీద తీసుకోవాలి, లేదా మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద. లేదంటే బాగుంది అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఏం భయపడాల్సిన పని లేదు. కానీ గురువు పాడయ్యాడా మీకు కలిగేది ఏంటంటే ఈశాన్య దోషాలు ఉంటాయి మీ ఇంట్లో. గురువు ఈశాన్యానికి కారకుడు వాస్తుపరంగా. కాబట్టి ఈశాన్య దోషం ఏర్పడితే కలిగే ఫలితాలు ఏమిటి? మొట్టమొదటిగా అంటే ఆలోచన విధానంలో తేడా వస్తూ ఉంటుంది. అంటే కొన్ని అనాలోచితమైనటువంటివి చేయడం, తొందరపడేదో నిర్ణయాలు తీసుకోవడం, సంతానం విషయంలో కాస్త ఎక్కువ సఫర్ అవ్వడం. చాలామంది తెలియక ఈశాన్య దేవతా గృహాన్ని వాస్తుశాస్త్రంలో చెప్పారని నాకు సరే వెనుక్కోకుండా అమ్మో ఈశాన్యంలో బరువు అండి అని పూజ గది కట్టరు. ఏంటంటే తెలియని విషయం వీళ్ళకి, ఈశాన్యంలో ఎప్పుడు బరువు అవుతుంది మనకి. అసలు నైరుతి పడమర దక్షిణాలు ఎక్కడా ఏమీ కట్టడం లేకుండా కేవలం ఈశాన్యం మాత్రమే మీరు కడితే అప్పుడు అది బరువు అవుతుంది. అంతేగాని నార్మల్గా అది బరువు కింద తీసుకోకూడదు. ఈశాన్య దేవతా గృహ, దేవతల గృహం కట్టుకోమని చెప్పారు వాస్తులో. ఈ శ్లోకం చాలా స్పష్టంగా ఉంది. అలాగే ఇక్కడ ఈశాన్యం పాడైంది. నేను దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈశాన్యం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక ఆల్మోస్ట్ ఇది బాంబేలో అనుకుంటా, బాంబేలో మీరు కనుక అపార్ట్మెంట్లు చూస్తే రకరకాల వంకరలుగా టింకర్లుగా ఉంటాయి. అంటే వాళ్ళు బాగా డిజైనింగ్స్ బాగా కడతారు. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ చిన్న సింగిల్ బెడ్రూమ్ లాంటివి కూడా మీకు అక్కడ చూస్తే 2-3 కోట్లు ఉంటాయి అక్కడ. నేను చూశాక చాలాసార్లు బాంబే వెళ్ళి వాస్తు చూసినప్పుడు. అయితే ఇప్పుడు భూమి అనుకోండి, ఈశాన్యం తగ్గిందా పెరిగిందా చూసుకుని దాని ఏదో రెమెడీ చేసుకుంటాం. అపార్ట్మెంట్ ఎలాగా అనేటువంటి సందేహం ఒక ఆయనకు కలిగి మా ప్లానింగ్లో ఈశాన్యం పూర్తిగా కట్ అయిపోయింది, దీనికి ఎలాగా అని అడిగాడు. మనకు వాస్తులో ఈశాన్యం గనక అలా అయితే మిర్రర్ టెక్నిక్ చేయొచ్చు మనం. అంటే ఈశాన్యం తగ్గినట్టుగా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంది అపార్ట్మెంట్. అప్పుడు ఏం చేయొచ్చు, ఈశాన్యం వైపు అది ఎగ్జాక్ట్లీగా నార్త్ డిగ్రీస్ ఎంత వస్తుందో చూసుకొని, ఎన్ని డిగ్రీలు తిరిగింది, అది ఈశాన్యమా తూర్పు ఏమైనా అక్కడ టచ్ అవుతుందో చూసుకొని, తూర్పు టచ్ అయ్యేటట్టు అయితే రెక్టాంగిల్ అద్దాన్ని అక్కడ పెట్టి గోడకు పెడితే ఆ దోషం తగ్గుతుంది. లేదా ఈశాన్యానికి ఉన్నట్లయితే రౌండ్ కానీ కోడిగుడ్డ ఆకారం కానీ ఆ ఇమాజినేటివ్ బ్యాలెన్స్ అంటారు దాన్ని, ఇమాజినేటివ్గా బ్యాలెన్స్ చేయొచ్చు దాన్ని. ఆ రకంగా అద్దాన్ని పెట్టి మనం సెట్ చేయొచ్చు. దాంతోపాటు ఈశాన్యం ఎవరికైనా తగ్గితే అక్కడ వైట్ కలర్ వేయండి ముఖ్యంగా. అప్పుడు ఏమవుతుంది, స్పేస్ ఎలిమెంట్ పెరుగుతుంది. అంతేగాని అయ్యో ఈశాన్యం ఇలా ఉంది అని బాధపడుతూ జీవితాన్ని గడపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి ఏమైంది, అలా ఉన్నప్పటి నుంచి ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి బాంబేలో, ఇంతకుముందు ఆయన వేరే దగ్గర ఉండేవారు, అక్కడ బాగానే ఉంది. బాంబేలో ఇల్లు మారినప్పటి నుంచి ఆయనకి జరిగింది ఏమిటంటే సంతానంతో సఖ్యతలు లేకపోవడం, సంతానం ఎప్పుడూ దూరంగా ఉండడం. ఎందుకంటే ఈశాన్యం అనేటువంటిది గురుకేతువులు. ఈయన గతంలో ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్న ఇతను దేవుడు లేడు, ఏం దేవుడు పూజలు చేస్తాంలే అనేటువంటి ఒక నెగటివ్ థాట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. బికాజ్ ఆఫ్ ఈశాన్యము దేవతా గృహము, దేవతా ఎనర్జీస్ ఉండేవి. ఎప్పుడైతే దేవతా ఎనర్జీస్ బాగా కనెక్ట్ అయ్యి ఈశాన్యం కనుక తగ్గిపోతే ఇటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈక్వల్గా ఉండాలి, పెరగకూడదు, తరగకూడదు. ఒకవేళ మీకు ఇలా అయితే కూడా జోన్స్ చాలా క్లియర్గా మిర్రర్ టెక్నిక్తో, కలర్ టెక్నిక్తో దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. మొట్టమొదటిగా వాస్తు చూసేటప్పుడు రఫ్గా చూడకూడదు. ఏదో ఇంట్లోకి ఎంటర్ అయ్యాము, ఎలా ఉంది, ఆగ్నేయంలో కిచెన్ ఉంది కదా, వాయువు ఇలా ఉంది, మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉంది, ఈశాన్యంలో డోర్ పెట్టేసాం అనేటువంటిది అసలు పనికి రాదు, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, మీరు ఎప్పుడు వాస్తుపరమైనటువంటిది చూసుకున్నా మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని బట్టి వర్గు నిర్ధారణ చేసుకొని ఆ డైరెక్షన్ తీసుకోవాలి. అంతేగాని తూర్పు ఉత్తరం చాలా మంచివి, దక్షిణం ఆగ్నేయం మంచిది కాదని, దక్షిణము
పడమర మంచిది కాదనేటువంటి ధోరణిలో ఉండకూడదు, శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు అలాగా. ఇక పాయింట్ నెంబర్ 2, ఎప్పుడైనా వాస్తు రఫ్గా చూడడం కాకుండా ఈ రకంగా ప్లానింగ్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా ప్లానింగ్ చేసి శక్తి చక్రము అంటారు దీన్ని. ఈ రకంగా శక్తి చక్రాన్ని అప్లై చేసి ఇలా పెట్టి అది ఎన్ని డిగ్రీస్ తిరిగింది. మొట్టమొదటిగా ఏంటంటే ఏదైనా ఒక వాస్తు గృహం మనం చూసేటప్పుడు 2 రకాలుగా చెక్ చేసుకోవాలి. ఒకటి ఇంటర్నెట్లో అక్కడ లొకేషన్ తీసుకొని ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది, లేదా మాన్యువల్గా కూడా మనం మంచి కంపాస్ తీసుకోవాలి. ఏదో చిన్న చిన్న కంపాస్ వల్ల సరిగ్గా రాదు, మిలిటరీ కంపాస్ దొరుకుతుంది. ఆ మిలిటరీ కంపాస్తో నార్త్ వైపు చూస్తే అది కొంతమందికి 0 నుంచి 20-30 లోపల కూడా కొన్నిసార్లు టిల్ట్ ఉంటుంది, లేకపోతే ఇటు సైడ్ టిల్ట్ ఉంటుంది, దక్షిణం వైపు టిల్ట్ ఉంటుంది. అంటే 340, 350, 355 అలా ఉంటుంది కొంతమంది. ఎగ్జాక్ట్లీ అంతే ఉండాలని చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. టిల్ట్ చూసి ఈ రకంగా ప్లానింగ్ వేసుకొని నీట్గా ఈ రకంగా రెక్టాంగిల్ ఉంటే రెక్టాంగిల్, స్క్వేర్లో ఉంటే స్క్వేర్లో అది ఎలా ఉందో చూసుకొని ఇలా శక్తి చక్రాన్ని అప్లై చేయాలి. ఇందులో సకల దేవతలు, అసురులు, జోన్స్, ఒక్కొక్క జోన్కి ఎవరెవరు దేవతలు ఉన్నారు అనేటువంటిది ఉంటుంది. ఈ రకంగా చూసుకొని ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో దాన్ని బట్టి దీన్ని సరిగ్గా చెక్ చేసుకొని ఏ జోన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈశాన్యము అనుకుంటే అప్పుడు చిన్న ఆలోచన విధానం సంతానం సంబంధించిన. ఈస్ట్ సౌత్ ఈస్ట్, ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటే తూర్పు ఈశాన్యము ఎంజాయ్ చేయలేకపోతుంటారు. తూర్పు కమ్యూనికేషన్స్ దెబ్బతింటే వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ రాకపోవడం, ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇంట్లో వాళ్ళతో కూడా సరైన సఖ్యత లేకపోతే. తూర్పు ఆగ్నేయము డీప్ థింకింగ్ సరిగ్గా చేయలేకపోతుంటారు, సంతానం మీద ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. ఆగ్నేయము లేడీస్కి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రావడం, అంటే తగ్గిందా పెరిగిందా, ఏ జోన్ ఎంత ఉంది, అక్కడ ఏ దేవతా స్వరూపం పాడైందనేది చూడాలి. పదం బట్టి కూడా ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నాము, ఏదో ఈశాన్యంలో ద్వారం పెట్టమని ఎక్కడే చెప్పలే, అక్కడ దితిపదం వస్తే పెట్టమన్నారు. దితిపదం రాకపోతే అక్కడ పెట్టకూడదు. అలాగే ఎప్పుడు కూడా ఇంద్రాజయ తూర్పు అయితే, దక్షిణం అయితే 3-4 పదాల్లో ఎవరు పడ్డారు, పడమర అయితే 3-4 పదాలు, ఉత్తరం అయితే 3-4 పదాలు, ఎక్కడొచ్చింది డిగ్రీస్ పర్ఫెక్ట్గా చూసి టిల్ట్ చేసుకొని ఆ పదాలు అక్కడ ఆ పదపరంగా పద విభజన చేసి మీరు అక్కడ ద్వారం పెట్టాలి. అలాగే ఇంట్లో కట్టుకునేటువంటి మనకి బాత్రూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉందా లేదా. ఎందుకంటే కొన్ని నేను చూసినప్పుడు జస్ట్ ఆ టాయిలెట్స్ కట్టినటువంటి ప్లేస్మెంట్ తప్పు వల్ల ఇబ్బంది వచ్చింది. అలాగే ఇప్పుడు దక్షిణాగ్నేయం అనుకోండి, దక్షిణాగ్నేయంలో కనుక మీరు ఏదైనా బాత్రూమ్స్ కట్టుకున్నారు, శక్తి నశిస్తుంది, అక్కడ నెయ్యి పెట్టమని చెప్పారు. శక్తిని ఇచ్చేటువంటి ప్రదేశం దక్షిణం, ప్రొఫెషన్ గ్రోత్ ఇచ్చేటువంటి ప్రదేశం. దక్షిణే సైంధత అంటారు, అంటే ఏమిటి, దక్షిణ వైపు తలబెట్టి పడుకోమన్నారు. దక్షిణ నైరుతి, దక్షిణ నైరుత్యో హృదయ పురుషత్యాగ మందిరం, అక్కడ బాత్రూమ్స్ కట్టుకోమని చెప్పాడు శాస్త్రంలో. విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథంలో చాలా స్పష్టంగా ఈ విషయాలు ఉన్నాయి. ఇక నైరుతి అంటే ఏంటి, నైరుత్యత శస్త్రగారు అన్నారు. అంటే ఏమిటి, మీ యొక్క పనిముట్లు, మీరు ఏదైతే మీ ప్రొఫెషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ పెట్టుకోమన్నారు. పడమర నైరుతి, నైరుత్యో హృదయే విద్యాభ్యాస మందిరం, మీ పుస్తకాలు అక్కడ పెట్టుకోవాలి, మీ పిల్లల పుస్తకాలు, మీ పుస్తకాలు కానీ ఏమైనా. అలాగే పడమర గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ తగ్గుతాయి అక్కడ ఏదైనా దోషం ఉంటాయి. పడమర వాయువ్యం మీ ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు, ఎక్కువ డిప్రెస్ అయిపోతాడు. వాయువ్యం భాండార సంస్థితం, చాలామంది తెలియక వాయువ్యంలో పెంట అని బాత్రూములు కట్టుకుంటున్నారు, ఎక్కడా శాస్త్రంలో లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే పడమర వాయువ్యంలో మనకి గోశాలలు పెట్టుకోమన్నారు. మనకి ఇంట్లో ఉండేటువంటి ఇవి ఉంటాయి, కుక్కలు, గోవులు, గుర్రాలు ఇలాంటివి పెట్టుకునేటువంటి ప్రదేశం. పడమర వాయువ్యో హృదయే లేదా పడమర వాయువ్యో సంస్థితం, అంటే భాండాగారం, ధాన్యపు భాండాగారాలు పెట్టుకునేవారు. ఉత్తర వాయువ్యం అంటే ఏమిటి, అక్కడ పాడైతే ఇద్దరి మధ్యని ఉండేటువంటి అట్రాక్షన్ దెబ్బతింటుంది భార్యాభర్తలది. ఉత్తరైనది సంస్థితం, తెలియక ఉత్తరం వైపు బాత్రూములు కడుతున్నారు ఇవాళ రేపు కన్స్ట్రక్షన్స్లో. నిధులు ఉంటాయి అక్కడ, ఈ కుబేర స్థానం అది, అక్కడ పోయి మలమూత్ర విసర్జనలు ఎలా చేస్తారు. ఉత్తర ఈశాన్యం హృదయ ఔషధాత్ కార్యతు, మెడిసిన్స్ పెట్టుకునే ప్లేస్. ఈశాన్య దేవతాగృహం, ఈ మధ్య ఏంటంటే ఈశాన్యంలో దేవతాగృహం కట్టకూడదు బరువు అంటున్నారు, తప్పండి. ఈశాన్య దేవతాగృహం అనేటువంటిది మీకు విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది శ్లోకం. నువ్వు ఎలాగ కట్టుకోవు, కాకపోతే లోపల మెట్టు సిమెంట్తో కట్టకూడదు, హైట్ ఉండకూడదు. కాబట్టి ఇంటి లోపల అపార్ట్మెంట్ ఇండివిజువల్ హౌస్లో ఆ గది సెపరేట్గా పెట్టుకోవచ్చు, దానికి ఎటువంటి దోషము లేదు. కాకపోతే మీరు టెర్రస్ మీద ఒక కట్టి ఈశాన్యంలో కేవలం టెర్రస్ మీద ఒక పెట్టి నైరుతి డౌన్ అయితే అప్పుడు మాత్రం దోషం, గుర్తుపెట్టుకోండి. కానీ నైరుతిలో ఆల్రెడీ ఒక గది ఉందండి, ఈశాన్యంలో మేము చక్కగా ఓపెన్ పెట్టుకోవాలని అక్కడ కట్టుకున్నప్పుడు దోషము లేదు, ఇది గుర్తుపెట్టుకోండి.